నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక అంశం తెరపైకి వస్తుంది. కేబినెట్ విస్తరణ, మోడీ కేబినెట్ విస్తరణ ఏ విధంగా ఉండబోతుంది? మోడీ 3.0కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన తర్వాత ఖచ్చితంగా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనేది మాత్రం టాక్ అయితే ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. సో నీటికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం అయితే చెలరేగింది. సో కేంద్ర మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించబోతున్నారా? అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఆ శాఖ నుంచి తప్పించి వేరే శాఖను కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నారా? అదేవిధంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో శక్తికాంత్ దాస్ కు కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారా? సో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. సో మోదీ అమిత్ షాల వ్యూహం ఏ విధంగా ఉంటుందో మొత్తం దేశమంతా చూస్తుంది. సో కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో చర్చ సాగుతుంది. ఈటెల రాజేందర్ను లేదంటే డీకే అరుణను ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకైతే కేబినెట్ బెర్త్ ఖరారయ్యేట్టుగా అయితే కనిపిస్తోంది. సో మహిళల కోటాలో అయితే డీకే అరుణకు ఖచ్చితంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఈటెలకు సముచిత స్థానం కల్పించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తే మాత్రం ఈసారి ఈటెలకు ఖచ్చితంగా కేబినెట్ లో బెర్త్ ఖరారవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే అటు పురంధేశ్వరి పేరు గట్టిగానే వినిపిస్తుంది. రకరకాల సమీకరణాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? తెలుగుదేశం నుంచి మరొకరికి ఏమైనా అవకాశం కల్పించే అవకాశం ఉందా? అటు పెమసానికి ఫుల్ టైమ్ గా అంటే సహాయ మంత్రిగా ఉన్న పెమసానిని పూర్తి స్థాయిలో ఒక శాఖకు బాధ్యుల్ని చేయబోతున్నారా? యాక్టివ్ గా ఉన్న మంత్రులను ఏ విధంగా చూడబోతున్నారు? అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఇప్పటికే కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి శాఖలు దక్కబోతున్నాయి? రకరకాల అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి తప్పించి ఇప్పుడు తీసుకొచ్చారు. కేంద్ర కేబినెట్ లో ఆయనకు కూడా బెర్త్ కన్ఫామ్ అన్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమి ఉంది. కూటమిలోని పార్టీలను సంతృప్తి పరుస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లే కేబినెట్ గా దీన్ని చూస్తూ ఉన్నారు. జన్జీ ఆశయాలకు అనుగుణంగా ఈ కేబినెట్ కూర్పు ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. విద్యాశాఖను నిర్మలా సీతారామన్ కు కట్టబెట్టేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏ విధమైన శాఖలు రాబోతున్నాయి, ఏం జరగబోతుంది, తెలుగు రాష్ట్రాలపై ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. ఏంటి మొత్తంగా ప్రధాని పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేబినెట్ మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా కొంతమందిని అయితే కీలక వ్యక్తుల శాఖలు మారుతాయి అన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏం జరుగుతుంది? సార్ వంశీ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ ఐన్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మోడీ 1.0 చూసుకుంటే 2014లో మంత్రివర్గ ఏర్పాటు చేసుకున్న తర్వాత విస్తరణ చేసింది, మళ్ళీ పునః షఫుల్ చేసింది జూలై 2016లో చేశారు. అలాగే 2019లో కూడా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులు అయ్యాక 2021 జూలైలో చేశారు. సో అదే కోవలో అదే లైన్ లో చూసుకుంటే మోడీ 3.0లో కూడా ఇప్పుడు జూలై 2026లో కూడా తప్పనిసరిగా మేజర్ రీషఫుల్ ఉండుద్దని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అయితే ఎవరెవరిని మారుస్తారు ఏంటి అనేది ప్యూర్ స్పెక్యులేషన్. వంశీ గారు, మీరు చెప్పినా నేను చెప్పినా జాతీయ మీడియాలో కావచ్చు, రకరకాల వర్గాల్లో వస్తుంది. ఒకటి ఏంటంటే మా పార్టీలో కూడా సంస్థాగతంగా మా టీం వేసుకోవాలి. నితిన్ నవీన్ గారు మా జాతీయ అధ్యక్షులు వారు బాధ్యత తీసుకున్నారు, కానీ ఇంకా పూర్తి పదాధికారులు అలాగే కార్యవర్గ సభ్యులను మోర్చా అధ్యక్షులు ఇంకా ప్రకటించలేదు. సో దానిలో కూడా కొంతమంది ఏవైతే ఇప్పుడు 71 మంది క్యాబినెట్ మంత్రులు కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఎంఓఎస్ ఉన్నారు. వీళ్ళలో కూడా కొంతమందికి పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. సో ఒకటి, పార్టీలో సంస్థాగతంగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసుకోవాలి ఒకటి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారుస్తారని చెప్పి వస్తున్న సమాచారం అదొకటి. గవర్నర్ గా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కూడా గవర్నర్లుగా పంపించే అవకాశం ఉంది. తద్వారా ఒక 3-4 రాష్ట్రాలు గవర్నర్లు కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో ఏం జరుగుతాయి ఏంటో ప్యూర్ స్పెక్యులేషన్. మోడీ గారికి తెలవాలి, టీంకే తెలవాలి. అయితే మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అండి, మొత్తం మోడీ గారు ప్లస్ 71 మెంబర్స్, అంటే మొత్తం 72 మెంబర్స్ ఉన్నారు. దానిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులు, 36 మంది ఎంఓఎస్లు ఉన్నారు. దాన్ని మన సంఖ్యని 81 వరకు పెంచుకోవచ్చు. మన భారత రాజ్యాంగంలో 15% ఆఫ్ లోక్సభ సీట్స్ ని తీసుకుంటే 81 మెంబర్స్ పాసిబుల్. సో యాజ్ ఆఫ్ నౌ కూడా 9 ఖాళీలు ఉన్నాయి. 9 ఖాళీలు పూరించుకోవచ్చు. ఉన్న వాళ్ళని తీసేయక్కర్లేదు, 9 కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. అదొక ప్రొవిజన్.
కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని ఇందాక చెప్పినట్టు సంస్థాగతంగా పార్టీ బాధ్యతలు, ఇందాక చెప్పినట్టు గవర్నర్ పంపించే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి స్థూలంగా కనబడుతున్నాయంటే జార్జ్ కురియన్ గారు ఆల్రెడీ రాజీనామా చేశారు. ఎందుకంటే వారి రాజ్యసభ టర్మ్ అయిపోయింది, మరి ఇంకో టర్మ్ ఆయనకు రాలేదు కాబట్టి ఆయన రాజీనామా చేస్తారు. ఆ కోవలోనే రణ్వీర్ సింగ్ బిట్టా గారు, ఆయన పంజాబ్ నుంచి ఉన్నారు, ఆయన టర్మ్ కూడా అయిపోయింది, ఆయనకి ఇంకా రెన్యువల్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు రాజీనామా చేస్తారు. సో 2 బెర్తులు ఖాళీ అయిపోతాయి. ఇంకో ఇద్దరు ఢిల్లీ బీజేపీ అధ్యక్షులుగా ఇచ్చారు, హర్ష్ మల్హోత్రా గారిని, ఆయన ఎంబోయిస్కున్నారు, ఆయన రిజైన్ చేస్తారు. ఇంకో ఆయన ఉత్తరప్రదేశ్ కి పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు, పంకజ్ చౌదరి గారు, ఆయన ఎంబోయిస్కున్నారు, ఆయన రాజీనామా చేస్తారు. అంటే ఏంటి, 4 అయితే కన్ఫర్మ్, 4 అయితే ఖాళీ అయిపోతాయి. ఇది కాక ఇంకా ఇందాక చెప్పినట్టు కొంతమందిని గవర్నర్ గా పంపించారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక 10కి పైనే ఉన్న వాళ్ళలో వేరే బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ బాధ్యతలు మొత్తంగా జూలైలో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు, కొత్త పదవులు రావటం, కొంతమంది వేరే పదవుల్లోకి వెళ్ళటం చూడబోతున్నాం అంటారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది, ఇది మీరు చెప్తారని అనుకుంటున్నా. సో చంద్రబాబుకు కూడా అటు కేంద్రం నుంచి కాస్త గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఆయన ఇక్కడి నుంచి తప్పించి అక్కడేదో అవకాశం కల్పిస్తారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇది ఊహాగానమేనా లేదంటే మోడీ అమిత్ షా ద్వయం పక్కాగా ఒక వ్యూహం రచించిందన్న టాక్ కూడా వినిపిస్తుంది, మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్ లోనే 90s లోనే చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రిగా ఆఫర్ వచ్చింది. ఐకే గుజరాల్ గారి బదులు ఈయన పెట్టాలని, లేకపోతే దేవగౌడ్ గారి బదులు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలని చెప్పి యునైటెడ్ ఫ్రంట్ లోనే ఆయనకు ప్రధానమంత్రిగా ఆఫర్ వచ్చింది. అలాంటిది వద్దనుకుని రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి. ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు చాలా అవసరం. ఈ రోజు రాష్ట్రం పునర్నిర్మాణ దశలో ఉంది, అద్భుతంగా 2 ఏళ్లుగా అద్భుతంగా పనిచేస్తున్నాం, ఇంకో 3 ఏళ్లు ఇంకా అద్భుతంగా పనిచేయాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి. ఎందుకంటే అధోగతిలో ఉన్న రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. రాష్ట్ర పిల్లలు ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో ఆయన కేంద్రానికి వెళ్తానంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి నమ్మదగ్గ వ్యక్తి కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు అప్పగించి కేంద్రానికి చంద్రబాబును తీసుకెళ్లటమే కాస్త బెటర్ అన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేస్తుందన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మీరే చెప్పాలి. హలో, యా, అంటే కరెంట్ పోయింది, బహుశా మీకు మొబైల్ డేటా మీద స్విచ్ అయ్యాను, మీకు సరిగ్గా వాయిస్ రాకపోవచ్చు, వీడియో సరిగ్గా రాకపోవచ్చు, క్షమించాలి. పర్లేదు. నేను క్వశ్చన్ రిపీట్ చేయమంటారా? చెప్పండి, క్వశ్చన్ రిపీట్ చేయండి. చంద్రబాబు కన్నా కూడా పవన్ కళ్యాణే మనకి ఎప్పటికైనా నమ్మకదగ్గ వ్యక్తి, అందుకోసమే చంద్రబాబును కేంద్రంలోకి తీసుకుందాం, రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ కు అప్పచెప్పడం ద్వారానే కాస్త భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకునే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం చంద్రబాబుని ఇప్పుడు కేంద్రంలోకి తీసుకుందాం అన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేస్తుంది అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఏమంటారు? ఇది మా గిట్టన వాళ్ళు చేసే అబద్ధపు అసత్య ప్రచారాలండి. మాకు నమ్మదగ్గ వ్యక్తులు, మాకు ఆప్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆప్తులే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. రాష్ట్రానికి ఇద్దరు సేవలు అవసరం, ఎవరు లేకపోయినా రాష్ట్రానికి కష్టం. ఈ రోజు ఇందాక చెప్పాను, రాష్ట్రం పునర్నిర్మాణం చేసుకుంటుంది, చాలా పనులు చేయాలి. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు, రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక జోడీ తయారైంది ఇక్కడ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది. సో దానిలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవండి. అయితే నేను అనుకుంటాం, ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి లేడీస్ పురంధేశ్వరి గారికి ఒక అవకాశం వచ్చే, ఎందుకంటే గతంలో వారు కేంద్ర మంత్రిగా చేస్తున్నారు కాంగ్రెస్ లో, కాబట్టి వారికి అవకాశం వచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. అదొకటి. రవికిరణ్ గారు సమయం ఇస్తాను. పుష్పలీల గారు మాజీ మంత్రి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. పుష్పలీల గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి మా. సో ఏంటి, మొత్తగా మోడీ కొత్త కేబినెట్ రాబోతోంది, ఇక ఇది ఒక రకంగా ఎన్నికల కేబినెటే, అన్ని రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులకు అదేవిధంగా కూటమిలో ఉన్న నాయకులకు సమన్యాయం చేయబోతున్నాం, దేశ అభివృద్ధి ఇంకొక వైపు చూడబోతోంది కొత్త కేబినెట్ తో అన్న టాక్ భారతీయ జనతా పార్టీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి వినిపిస్తుంది. ఎలా చూడబోతున్నారు ఈ కేబినెట్ విస్తరణ? ఎన్నికల కేబినెట్ అంటే అంతటేమో కానీ మా తెలంగాణలో ఏం పప్పులు ఉడకవు. ఏ కేబినెట్ మార్చిన 2 కేబినెట్ మంత్రులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నా కూడా ఏం డెవలప్మెంట్ లేదు, ఏం తెస్తారన్న ఆశ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కేబినెట్ విస్తరణలో భాగంగా ఇప్పుడు ఆడవాళ్ళ దృష్టిలో పీకే అరుణ గారని, పీసీ ఆల్రెడీ ఒక రాజ్యసభ లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు, ఆయనకి ఏదో ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పీసీకి ఇస్తారంటే ఈటెల రాజేందర్ గారికి ఏదో ఆశ కల్పిస్తున్నారు.
సరే ఇవన్నీ కాకుండా ఇంకా వేరే రాష్ట్రాల లోపల వాళ్ళకి ఎక్కడైతే తక్కువ మొత్తానికి వాళ్ళ సంఖ్యాపరంగా ఒక ఎంపీలు కూడా లేని దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కడన్నా ప్రాతినిధ్యం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తెలంగాణ అధికారం కోసం తీసుకురావాలంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక ఎంపీని ఇస్తే, ఒక కేంద్ర మంత్రిని ఒక ఎంపీనిగా చేస్తే ఏమన్నా వస్తుందనే ఆశపడుతున్నారు. కానీ ఆ ఆశ వాళ్ళకి వేస్ట్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్పాను. కాదు, మీరు నిధులే ఇవ్వట్లేదు అంటున్నారు. నిన్నగాక మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రోకి సంబంధించి వెళ్లి కలిశారు. కాదండి బాబు, ఇద్దరు ఆల్రెడీ సహాయ మంత్రులుగా ఉన్నారు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. మరి ఇంకా వీళ్ళిద్దరు చేయలేదు, ఇంకా మూడో వ్యక్తి వచ్చి ఏం చేస్తారన్నది మాత్రం డౌటే. అంటే కేవలం రాజకీయం కోసం తప్ప తెలంగాణకు నిధులు తీసుకురావడం కోసం గానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం గానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో లేదంటారు. మళ్ళా పెట్టబోతున్నారు బాబు, విను. భవిష్యవాణి ఏంటంటే మొన్న బిల్లులు వీగిపోయినాయి. రెండు ఉమెన్ బిల్లులు ముందు చూపించి వెనక నుంచి ఆ రాష్ట్రాల పునర్విభజన సంబంధించిన దాన్ని పెడదామని ప్లాన్ చేసారు. వాళ్ళకు ఉన్నది ఈ బార్ 400 పార్ అన్నారు, వాళ్ళకి 400 పార్ రాలేదు. 240 వచ్చింది, ఆల్రెడీ లెంగల్పొట్టు 270 వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు నితీష్ గారు కలిసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ మెజారిటీ పెంచుకొని రేపొద్దున జమిలీ ఎలక్షన్సే గానీ లేదనుకుంటే వీళ్ళు అనుకున్న కొన్ని బిల్లులు ఉన్నాయి వీళ్ళ చేతిలో. ఇప్పుడు ఒక 10 బిల్లులు దాకా ఉన్నాయి, రెడీగా చేసి పెట్టుకున్నారు. ఆ బిల్లులని కావాలంటే 2/3 వంతు మెజారిటీ మనకు ఉండాలి, 3/2 మెజారిటీ అట్లా ఉండాలి కాబట్టి మెజారిటీ లెవెల్లో సంఖ్యాపరంగా ఉండాలి కాబట్టి దానికోసం వాళ్ళకి నార్త్ లో ఆల్రెడీ ఉన్నది. ఆ ఉన్నదాన్ని ఇంకా పార్టీలలో విభజన చేయడం ప్లాన్ చేసిండ్రు. అంటే సొంత పార్టీల పాపం వాళ్ళు గెలిపించుకున్న ఎంపీలను వీళ్ళు ఒక 6 మెంబర్స్ ని 7 మెంబర్స్ ని, ఇప్పుడు రాఘవ చడ్డాని ఎట్లయితే తీసేసుకున్నారో 7 మెంబర్స్ ని, అట్లాగే ప్రతి దగ్గర కూడా వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రతి దగ్గర వీళ్ళకు యాంటీ ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రాలు స్ట్రాంగ్ గా ఉన్న దగ్గర మొన్న ఎలక్షన్స్ లో గెలిచిన విజయ్ దగ్గర నుంచి కూడా వీళ్ళు డివిజన్ చేయడానికి రాజకీయాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. అంటే వీళ్ళకి కావాల్సిన సంఖ్య చూసుకొని ఈ దేశాన్ని మొత్తానికి ఆల్రెడీ అమ్మేశారు, అదాని అంబానీకి, తర్వాత అమెరికాకు అమ్మేశారు. ఇప్పుడు ఇంకా కూడా దీన్ని కుయుక్తులు చేసి ఈ కేంద్రంలో ఏదో వస్తే మంత్రి పదవులు వస్తే రాష్ట్రాలకి ఏమొస్తాయి కదా. అసలు ఈ ఉన్న ఎంపీలు కూడా ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే, మా అయినా మీ అయినా అంత మాట అనేశారు. అవును, మరి ఎందుకు అవసరం వాళ్ళకి? ఉత్తరప్రదేశ్ లో సంఖ్యాపరంగా చాలా పెద్దది యూపీ. ఆల్రెడీ యూపీ వాళ్ళకి నార్త్ నుంచే వాళ్ళు గెలుస్తున్నారు ఎంపీలను తీసుకుని. కాదమ్మా, గెలవలేని సత్తాలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు, ముందు నుంచి వెలగట్టేస్తున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఆశలు చూపిస్తున్నారు, రాకుంటే ఈడీలలో భయపెట్టిస్తున్నారు. ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. ఎందుకంటే రేపు డీలిమిటేషన్ లో మనకు జరిగితే ఆ సంఖ్య ఏదైతే ఉండాలో 500 పైన ఉండాల్సిన ఎంపీ స్థానాలు మనకు గనక ఈ దాన్ని తీసుకుపోయి ఆ తోకలు కలిపి ఆ తోకల నుంచి ఈ తోకలు కలిపి అట్లా ఎంపీలు పెరిగినా కూడా ఉత్తరప్రదేశ్ ముందు మన సంఖ్య చాలా తక్కువ కదా. వాళ్ళకి హైయెస్ట్ మెజారిటీ అంత పెరిగేది అక్కడే కాబట్టి ఈ రాష్ట్రాల గురించి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు లేదు, అప్పుడు అంతకన్నా లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో విభజన పాలిటిక్స్ చేసుకుంటా, పార్టీలు కొనుక్కునే ప్లాన్లు చేసుకుంటా వాళ్ళు ఈ రకంగా చేస్తూనే ఇక్కడ ఇంకో ఎంపీని తెలంగాణ మీద ఏదో ప్రేమ ఒలకబోసినట్టు ఇద్దాం అనుకుని అందులో పాపం డికే అరుణ గారిని, తర్వాత ఈటెల రాజేంద్ర గారిని, వీళ్ళందరినీ కూడా వీళ్ళంతా ఆశలు తీసి ప్రతిసారి వాళ్ళని ఇన్సల్ట్ చేసి తెలంగాణ వాళ్ళు వెనుదిరిగి రావడము, ఈ రకమైన అవమానాలు చేయడం అనేది వాళ్ళకు చాలా తంతుగా ఉంది. అమిత్ షా గారు ఆల్రెడీ గతంలో చాలా సార్లు కూడా అన్నారు, నేను తెలంగాణలో పవర్ చేస్తాను, నేను నా స్ట్రాటజీ పనిచేస్తుంది అని ఎన్నో సార్లు ప్రయత్నం చేశాడు. వచ్చి ఏం చేశాడు, ఇంతవరకు ఒక రిజల్ట్ కూడా రాలేదు. అదేదో కన్ను తప్పి లొట పోయినట్టు అదేదో అనుకోకుండా 8 మంది ఎంపీలు గెలిచారంటే దగ్గరగా 52 నుంచి 54 నియోజకవర్గాల్లో ఆ 8 మందిలో ఇప్పుడు చెప్తే ఇప్పుడు అరవింద్ గారికి ఉన్న లాభం ఏంటి? ఎవరికి ఇచ్చినా లాభం లేదు. ఒక పొలిటికల్ లీడర్ గా ఒక పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా అడగండి, వీళ్ళకి ఇచ్చినా వేస్టే. అది వాళ్ళకి కావాల్సిన సంఖ్య చూపించుకోవడానికి వాళ్ళన్నా ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలని ప్లాన్ చేస్తే దానివల్ల రిజల్ట్ కూడా రాదు అంటున్నా నేను. రైట్ మేడం, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, మొత్తంగా దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోంది తప్ప దేశ ప్రయోజనాలు ఎక్కడా పట్టట్లేదు. ఇతర పార్టీల్లోంచి నాయకులను గుంజుకుంటున్నారు. కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు
ఆ ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు తప్ప నయానో భయానో భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఎవరు ముందుకు రావట్లేదు అనేది వినిపిస్తున్న టాక్. అంటే రాజకీయం చేస్తుంది తప్ప అభివృద్ధి అనేది మర్చిపోయింది భారతీయ జనతా పార్టీ అనేది టాక్ వినిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు పచ్చ కావర్లోడికి లోకం అంతా పచ్చగా ఉంటదంట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొనటం అమ్మటం బాగా అలవాటు. మనం నరసింహారావు గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా చూసాం కదా, జేఎంఎం ముడుపులు కుంభకోణం, ఏ రకంగా పార్లమెంట్ లో డబ్బులు కట్టలు చూపించారు, ఏ రకంగా కొనుక్కున్నారని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది, అలా కొనుక్కుంటూ అమ్ముడుపోవటం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అదే అందుకని అలా కనబడతారు. మొన్న మాట్లాడినప్పుడు నేను విన్నాను, ఆవిడ మాట్లాడినప్పుడు నేను విన్నాను, ఆవిడ చెప్పేది అర్థం కాదు కదా, నేను మౌనంగా ఉంటానని ఆవిడ చెప్పింది. డోంట్ కమ్ ఇన్ మై వే. ఇంకోటి, ఇప్పుడు అమ్ముకుంటూ కొనుక్కుంటూ లేటెస్ట్ గా తమిళనాడులో వాళ్ళు ఏం చేశారన్నా, ఇప్పుడు డిఎంకే తో కలిసి ఎన్నికలకి వెళ్ళి 24 గంటలు పూర్తి కాకుండానే విజయ్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు? 4 ఎమ్మెల్యేలు ఎంత కమ్ముడిపోయారు మీ ఎమ్మెల్యేలు? ఒక మంత్రి పదవి వాళ్ళు అమ్ముడిపోయారు, ఎన్ని కోట్లకు అమ్ముడిపోయారు? ఎందుకని మీరు 20 సంవత్సరాల బంధంలో ఉన్న డిఎంకేని కాదని 4 ఎమ్మెల్యేలు 24 గంటలు తిరగకుండా వెళ్ళిపోయారు? మీరెందుకు వెళ్ళిపోయారు అలాగా? అంటే మీరు అక్కడ అమ్ముడిపోయి చేద్దాం అనుకుంటున్నారా? సో కాంగ్రెస్ పార్టీకి ఈ సంస్కృతి కొనటం అమ్మటం ఇష్టం వచ్చినట్టు దాటం చేయటం అలాగే అందరూ అలాగే అనుకుంటారు. ఈ రోజు తెలంగాణలో వాళ్ళు ఏమంటారు, ఏ మంత్రి ఇచ్చినా సుఖం ఏంటని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తాడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాకు మెట్రో లైన్ కి డబ్బులు రావట్లేదు, మంత్రులు మాట్లాడండి, లేకపోతే దానికి డబ్బులు రావట్లేదు, మంత్రులు మీరు బీజేపీ మంత్రులు మాట్లాడండి, లేకపోతే దానికి ఒడ్లు కొంటలేదు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పండి. అన్ని మేమే చేస్తే మీరెందుకు ప్రభుత్వంలో అక్కడ? మీరు దిగిపోయి రిజైన్ చేసేసి బీజేపీకి ఇవ్వచ్చు కదా, మీరు చెప్పొచ్చు కదా, మా వల్ల కావట్లేదు పరిపాలన, డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే బెటర్, మేము చేయలేము, మేము మాట్లాడలేము, ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మేము పని చేయలేము, కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారే, మేము దిగిపోతాం అని బీజేపీకి అప్పచెప్పొచ్చు కదా. బీజేపీ ముఖ్యమంత్రి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే పరిపాలన మీకు చేత అవ్వాలి, మీకు చేత కాకపోతే దిగిపోండి. అంతేగాని బీజేపీ వాళ్ళు అన్ని బీజేపీ వాళ్ళు చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? మీరు మాత్రం పైరుబీలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటా ఉంటారా? డబ్బులు పోగేసుకుంటారా? ఆదాని గారిని అంబానీ గారిని తెలంగాణ పిలిపించుకొచ్చి పెట్టుబడులు పెట్టించుకుంటా ఉంటారా? మళ్ళీ ఆదాని అంబానీ తిడుతుంటారు. మాకేమో పెట్టుబడులు కావాలంటారు, మళ్ళీ ఆదాని అంబానీ మళ్ళీ తిడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే పార్టీని కాంగ్రెస్ పార్టీ ఆగండి, కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీని మెర్జ్ చేసుకున్న చరిత్ర లేదా పూచిన చరిత్ర లేదా? ఈ రోజు తెలంగాణలో షణ్మారెడ్డి గారు పెట్టిన పార్టీ ఎవరు విలీనం చేసుకున్నారు? లేకపోతే విజయశాంతి గారు పెట్టిన పార్టీ ఎవరు విలీనం చేసుకున్నారు? లేకపోతే దాసరి నారాయణరావు పెట్టిన పార్టీ ఎవరు విలీనం చేసుకున్నారు? లేదా చిరంజీవి గారు పెట్టిన పార్టీ ప్రజారాజ్యాన్ని ఎవరు మింగేశారు? ఎవరు మింగేశారు ఈ పార్టీ? చరిత్రలో అనేకమైన చేసింది. ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో విభూతి రాసుకొని మాకేమో తెలియదు అన్నట్టు నాటకం ఆటం. రవికిరణ్ గారు మీ కౌంటర్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. పుష్పలాల్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆయన విజయ్ గురించి మాట్లాడాడు, మొన్న విజయశాంతి గురించి మాట్లాడుతున్నాడు. అసలు మీ పార్టీ శక్తి ఎంత అండి ఇప్పుడు? మీకు మీ పార్టీ కూడా చెప్పండి, మీ పార్టీకి ఏమని చెప్పండి, మీ పార్టీకి ఏమని చెప్పండి, అసలు మీ పార్టీకి ఏమని అసలు చెప్పండి. ఏం 3 రాష్ట్రాలు పరిమితమయ్యారు, మీరేం చెప్పండి, మీరేం చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? జాగ్రత్త మాట్లాడండి, ఉండండి, వినండి. మీరు కూడా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడడం వినండి, మాపేయండి. మీరు మీరు అలిగేషన్స్ మా మీద పెట్టి కాంగ్రెస్ ఇంతే, మా సంస్కృతి ఇంతే, మొన్న విజయ్ దగ్గర మేము చేశామా? విజయ్ శాంతి పార్టీని మేము వచ్చుకొని పిలుచుకున్నామా? మీరు అమిత్ షా మోదీ వచ్చిన తర్వాత మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని గెలిచిన దాన్ని గోవాలో వెళ్ళి గవర్నర్ ముందు ప్రజెంట్ చేద్దామనే లోపలిని వెళ్ళి అమిత్ షా వాళ్ళని మొత్తం లాగేసుకున్నాడు. మొన్న కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు విజయ్ దగ్గర కూడా వాళ్ళు ఉన్నారు. అంటే మీ మోదీ ఏమైనా ఫుల్ గవర్నమెంట్ వచ్చిందా? 400 వచ్చాయి ఈయనకి. ఆయన తోకలేకపోతే ఆయనకు తోకలేకుండానే ఇప్పుడు పార్టీ ఉందా? మీరు తోకలే పార్టీ, మీరు అంత ఫుల్ మెజార్టీ వచ్చిన వాళ్ళైతే మీరు కొనుక్కోకపోతే మీరు కొనుక్కున్నారు కదా, మమ్మల్ని అంటున్నారు కదా. మరి మీరు ఎన్ని వేలు కొట్టుకోకుంటున్నారు? అదాని అమ్మని డబ్బులన్నీ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మొత్తం అంతా ఇప్పుడు చూడు, మొన్న కట్టాడు, ఎయిర్పోర్ట్లు కట్టాడు, మొత్తం నీళ్ళన్నీ కారిపోయినాయి కదా. ఎయిర్పోర్ట్లు
కోట్లు ఎన్ని కట్టాడు, అన్ని దాంట్లో నీళ్లు కారుతూ ఉన్నాయి కదా. చెప్పవేంటి కాంట్రాక్టర్లు ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కాంట్రాక్టర్ని పిలుచుకున్నారు? మేం చేశామా? ఆ ఎయిర్పోర్ట్లు కట్టించడం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా అదాని అంబానీని తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ పెట్టించుకుంది మీరు. మరి మీరు ఇన్వెస్ట్మెంట్ల వల్ల తీసుకున్నారా, బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే అన్ని పార్టీలు కొనుక్కోవడానికి అదాని అంబానీని పెట్టుకున్నారా? కాబట్టి పచ్చకామర్లు మీకున్నాయి, మాకు కాదు. మీకు ఎక్కడ ఓడిపోయిన స్థానాల్లో, దిక్కులేని స్థానాల లోపల కొనుక్కొనే సంస్కృతిని అమిత్ షా వచ్చిన తర్వాత వచ్చింది. అది మీకు కాదు, ప్రపంచం అందరికీ తెలిసిపోయింది మీరు చేస్తున్నది. ఇప్పుడు చూడండి, దొంగలండి. గుళ్ళో ఉన్న వస్తువులు దేవుడి పేరు చెప్పుకొని అయోధ్య గుళ్ళో ఇంత దొంగతనం చెప్పుకుంటే ఎక్కడ మొహాలు పెట్టుకోవాలో తెలియట్లేదు వీళ్ళకి. వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ అయోధ్య దేవుడు, రాముడు ఎందుకంటే దేవుళ్ళ గుళ్ళు వేలాది కోట్ల రూపాయలు తింటున్నది. పుష్పలేల గారు ఒక్కసారి ఒక చిన్న సబ్మిషన్ అమ్మ, ఒక చిన్న సబ్మిషన్ రవికిరణ్ గారి నుంచి మీకే సమయం ఇస్తా. చూసి బీజేపీ పార్టీని చూసి నవ్వుతున్నారు. బంగారాలు అన్ని పెట్టినవి, డొనేట్ చేసినవి, ప్రజలు ఇచ్చినవి, ఇన్ని వేల కోట్ల రూపాయలు తిన్నారు దొంగలని దేవుడి పేరు చేసుకున్నారు. సిగ్గు చేత ఈ దేశానికి. పుష్పలేల గారు సమయం ఇస్తా మీకు. పుష్పలేల గారు సమయం ఇస్తా మీకు. దేశాన్ని ఉద్ధరిస్తుందంట వాళ్ళంతా రవికిరణ్ గారు ఇస్తాను సమయం ఇస్తాను పుష్పలేల గారు మీకు. రవికిరణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యవహారం ఏంటంటే అసలు రాముడే లేడు, రాముడు అనే వాడే లేదు, ఆయన భగవంతుడు కాదు, ఆయన కాల్పనికం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి మాట్లాడుతూ మీరు వినండి. సుప్రీంకోర్టుకి ఎవిడిదాటి ఇచ్చినటువంటి దొంగల బ్యాచీలు, సుప్రీంకోర్టుకి ఎవిడిదాటి ఇచ్చినటువంటి దొంగల బ్యాచీలు వీళ్ళు చెప్పేదేంటి? ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ రాహుల్ గాంధీ అయోధ్యకి వెళ్ళలేదు. అసలు ఆయన ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ లో మేము అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరం పూజ చేస్తూ ఉంటారు. భగవంతుడే రాముడే లేడని చెప్పిన పార్టీలో నేతలు ఈ రోజు వెళ్ళని రాముడి గురించి దేవుడితో రాజకీయాలు చేస్తాడు, గుళ్ళతో రాజకీయాలు చేస్తాడు. రవికిరణ్ గారు నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. రాముడి మాట్లాడుతుంది. ఇంకోటి ఏం చేస్తారని ఎమ్మెల్సీలు కొనుక్కుంటున్నారు. బీహార్ లో 10,000 వేసి కొనుక్కున్నాడు ఆడవాళ్ళని ఓట్లని. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ పుష్పలేల గారు. సో మొత్తంగా మోడీ కేబినెట్ పై అయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబినెట్ లోకి ఎవరు రాబోతున్నారు, ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు అనేది మాత్రం వెచ్చుద్దాం. చర్చలో పాల్గొన్న పుష్పలేల గారికి, రవికిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కోసం స్టేట్.